పూరా లోకల్. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు ఈ వయసులో ఇదేం బుద్ధి అని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కె కేశవరావును పార్టీలోకి ఎలా తీసుకున్నారు అని బీజేపీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 11% జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి దానం నాగేందర్ని ఎలా చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. కడియం శ్రీహరి దళితుడే కాదని ఇప్పుడు ఆయన కూతురుకు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. ఇలా దగ్గర అత్యంత సన్నిహితులు వాళ్ళంతా పోతున్నారు. ఇలా చేవెళ్ళ ఎంపీ గారు పోయిండు. నేను ఆయన కోర్ కమిటీలో పోయిండు కదా. అనేక మంది కేశవరావు గారు గీ వయసులా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినండి మొన్న అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి వినండి. మీరు ఒకసారి వినండి. ఇవాళ ఎట్లా తీసుకుంటారు మరి? ఆయనకు రాజ్యసభ 12 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత, సొంతంగా కూతురుకు మేయర్ ఇచ్చిన తర్వాత, కొడుకు చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన పోతా అంటుండు. ఓకే, నువ్వు ఎట్లా తీసుకుంటావు చెప్పండి? గీ ముసల్తానా కడియం శ్రీ ఇష్యూ ఉంది. అంతకుముందు ఏమని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు? దళితుడే కాదని మాట్లాడు. దళితుడే కాదని మాట్లాడిన నీవు ఆ రికార్డులన్నీ కోడే కూస్తా ఉంటే ఇలా మళ్ళీ తీసుకుపోయి నువ్వు టికెట్ ఇస్తున్నావు. నీచేంది, నీ జాతేంది అడిగటం లేకనా? అంటే అధికారం రాగానే మొత్తం మారిపోతుందా? సేమ్ అట్లనే ఇంకొక ఇష్యూలో కూడా చేసిండు. సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయిండు. వీళ్ళు పిచ్చి కుక్కలను కొట్టి సంపాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కామన్ సెన్స్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు మంత్రి పదవి ఎట్లా తీసుకుంటావు అని అడిగినోడు ఈయన.